నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. వాసులకే పరిమితమైనటువంటి హలీం గత కొద్ది సంవత్సరాలుగా విజయవాడలో కూడా విస్తృతంగా అందుబాటులోకి రావటం, ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా హలీంని అమితంగా ఇష్టపడటం, నాతో సహా నేను కూడా హలీంకి పెద్ద అభిమానిని, ఎంతో ఇష్టంగా హలీంని ఆస్వాదిస్తూ ఉంటాను. ఇటువంటి సందర్భంలో మరి ఈ సంవత్సరం మిత్రుడు చైతన్య మరి గతంలోనే సత్యబాబు కోడి పలావ్ అనేటటువంటి ఒక వెరీ సక్సెస్ఫుల్ రెస్టారెంట్ని నిర్వహిస్తూ మంచి పేరు సంపాదించుకుని క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా వాడేటటువంటి ప్రతి ఒక్క రా మెటీరియల్ కూడా ఏమాత్రం కూడా క్వాలిటీని తగ్గనివ్వకుండా స్వయంగా తనే దగ్గరుండి అన్నీ పర్యవేక్షిస్తూ ఇప్పటికే సత్యబాబు కోడి పలావ్ బ్రాండ్తో మంచి పేరు సంపాదించుకున్నటువంటి సోదరుడు చైతన్య ఇప్పుడు సరికొత్తగా హౌస్ ఆఫ్ హలీం పేరుతో మరి ఇక్కడ నగరవాసులకి హలీం యొక్క రుచుల్ని చేరువ చేస్తూ ఇవాళ ఈ రెస్టారెంట్ని ప్రారంభించడం అనేది నిజంగా కూడా చాలా సంతోషం. నేను గతంలో చాలా హలీం సెంటర్స్ని చూశాను, కానీ ఈ హౌస్ ఆఫ్ హలీం కోసం క్రియేట్ చేసినటువంటి యాంబియన్స్ ఏదైతే ఉందో చాలా సరికొత్తగా, ఎంతో ఆకర్షణీయంగా, మోస్ట్ హైజీనిక్గా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ చేయటం, అంటే ఫ్యామిలీతో సహా వచ్చి కూర్చుని హలీంని ఆస్వాదించడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు, మంచి యాంబియన్స్ను కూడా క్రియేట్ చేసి ఏర్పాటు చేయటం అనేది చాలా అభినందనీయం. మరి చైతన్యాన్ని ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఇప్పుడే హలీం నేను కూడా రుచి చూశాను, చాలా రుచికరంగా ఉంది. హైదరాబాద్లో దొరికేటటువంటి మోస్ట్ పాపులర్ హలీమ్స్కి ఏమాత్రం తగ్గకుండా అదే రకమైనటువంటి రుచి, దానికి మించినటువంటి రుచిని ఈ రోజున విజయవాడ నగర వాసులకు అందిస్తున్నందుకు చైతన్యకి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, హౌస్ ఆఫ్ హలీం కూడా తప్పకుండా ప్రజలందరి ఆదరాభిమానాలు చూరుకొని నగరవాసుల యొక్క హలీం తినాలన్నటువంటి కోరికను పెద్ద ఎత్తున ఈ హౌస్ ఆఫ్ హలీం తీరుస్తుందని ఆశిస్తూ ఈ వెంచర్ మంచి సక్సెస్ సాధించాలి అని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ చైతన్యకి వారి టీం సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో బేసిక్గా ఈ హలీం కాన్సెప్ట్ అనేది చాలా ఇన్ డీటెయిల్గా చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క థీమ్ కానీ పర్షియన్, ఇటాలియన్ స్టైల్ థీమ్లో తీసుకొచ్చాము మేము. ఈ హలీం చేసే ప్రాసెస్ కూడా చాలా టఫ్ ప్రాసెస్, 8 hours ఫుల్ హార్డ్ వర్క్తో చేయాల్సిన ప్రాసెస్ అండి ఇది. దానికి వాడే ఇంగ్రీడియంట్స్ కానీ 16 టైప్ ఆఫ్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ వాడతాం మేము చేయడానికి. చాలా చాలా రీసెర్చ్ చేసి ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చాము. అందుకే ఇంత ఇటాలియన్ స్టైల్లో తీసుకొచ్చామండి. సో ఫ్యామిలీతో వచ్చి కూర్చుని ఎంచక్కా తినేలాగా అంతా డీటెయిల్గా చేసాం మేము. పటమట గణపతి సత్యనారాయణ స్వామి ఆర్చ్ ఆపోజిట్లో హౌస్ ఆఫ్ హలీం అనేది ఉన్నది సార్, తప్పకుండా రండి. నేను రుచి చూశాను, చాలా అద్భుతంగా ఉంది. మీరందరూ కూడా వచ్చి చైతన్య తయారు చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి హలీంని హౌస్ ఆఫ్ హలీంలో అందరూ కూడా రుచి చూడాలని కోరుకుంటున్నాం.